మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. మాజీ ఐటీ మంత్రి వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ లోకేష్ గారిపై అవాకులు చవాకులు పేలుతున్నాడు. సంధి ప్రేలాపనలు పేలుతా ఉన్నాడు. మిస్టర్ గుడివాడ, ఒక్కసారి నీ గతం గుర్తెచ్చుకోవాయా? నిన్నందరూ కోడిగుడ్డు మంత్రి అంటాడు. కోడిగుడ్డుపై వెంట్రుకలు పీక్కునే మాజీ మంత్రి అంటారు నిన్ను. నువ్వు లోకేష్ గారిని నీతో చర్చకి రమ్మని సవాల్ చేస్తావా? నీ స్థాయి ఏంటి? నీ స్టామినా ఏంటి? నీ బతుకేంటి? లోకేష్ గారు ఎక్కడ, నువ్వెక్కడ? లోకేష్ గారు కాలి గోటికి సరిపోవు నువ్వు. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. ఈవేళ ప్రపంచంలో ఏ దిగ్గజ కంపెనీలోనైనా ఆయన్ని కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు. 10 కోట్ల పైన ప్యాకేజ్ ఇస్తారు ఆయనకి. నువ్వు గాడిద గుడ్డు కబుర్లు చెప్తావేంటి? బురదలో పొర్లే పంది నువ్వు, పంది లాంటి నువ్వు పన్నీర్ లాంటి లోకేష్ గారి గురించి మాట్లాడతావా? పందికేం తెలుసా పన్నీరు విలువ? చింత తెచ్చినా పులుపు చావనట్టు మీ పార్టీ 11కు పడిపోయినా, మీకు ప్రతిపక్ష హోదా రాకపోయినా, ప్రజలు మిమ్మల్ని పాతాళాన్ని తొక్కి పారేసినా సిగ్గులేని కబుర్లు, సిగ్గులేని సవాళ్ళు చేస్తా ఉన్నావు. నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ, పంచాయతీ సర్పంచ్కి తక్కువ. ఇది నీ స్థాయి. బొబ్బట్లు అన్నావు, జంతికలు అన్నావు, జాంగిరీలు అన్నావు, పకోడీలు అన్నావు. ఇవే కదా నువ్వు చెప్పిన కబుర్లు. ఆవేళ విశాఖపట్నంలో 1000 కోట్లు గంగలో పోసి ఖర్చు పెట్టి నువ్వు చెప్పినటువంటి సంగతులు ఇవే కదా. చేపల కంపెనీలు, రొయ్యల కంపెనీలు, మటన్ కంపెనీలు, చికెన్ కంపెనీలు కడపలో పెట్టి అది పెద్ద ఐటీ అని చెప్పాడు మీ నాయకుడు. మీరేంటి మాట్లాడతావు ఈవేళ? నాతో రా చర్చకి. నీకెందుకు లోకేష్ గారు కూడా? నీకెందుకు? ఆ స్థాయి నీకు లేదు, ఆ సమర్థత నీకు లేదు. నా బోటు వాడు చాలు నీకు. నీకు దమ్ముంటే రా, నాతో డిబేట్ చేద్దాం. సింగపూర్ వెళ్ళి లోకేష్ గారు ఏం సాధించుకొచ్చారు? ఈ 14 నెలల్లో కూటమి ప్రభుత్వం తరఫున లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించారో చెప్తాం రా. మీ ఆ తుపుక్కు పత్రికలో, యాక్చి ఛానల్లో చెత్త వార్తలు ప్రచారం చేసుకుని, మీరు స్వకుచమర్దనం చేసుకుని మీకు మీరు తృప్తి పడితే ఎవడు కాదంటాడు? కానీ ప్రజలు మీ మాట వినట్లేదు. మీ భాగవతం చూశారు 5 ఏళ్ళు, మీ బతుకు చూశారు 5 ఏళ్ళు. అన్ని స్కాములే, అన్ని స్కీముల్లో స్కాములే. వైజాగ్ని మీరు లూటీ చేశారు. 3000 ఎకరాలు కబ్జా చేశారు. వైజాగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలాలు, ఆఫీసులు తాకట్లు పెట్టారు. ఓ పక్క కోర్టు వేళ మీ నాయకులకి జరిమానాలు విధిస్తుంది, మీ విజయసాయి రెడ్డి లాంటి నాయకుడికి. అయినా బుద్ధి లేని కబుర్లు చెప్తావు. వైజాగ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది మీరు. వైజాగ్లో 1000 కోట్ల ఎకరాలు లూటీ చేసింది, కబ్జా చేసింది మీరు. ఒరిసా కంపెనీకి 99 పైసలకు 1000 ఎకరాలు, 100 ఎకరాలు కట్టిపెట్టాడు లోకేష్ అంటాం. రా, ఎందుకు తోక ముడుస్తున్నావు? సవాల్ చేస్తే లోకేష్ గారు రా, కమాన్, డిబేట్కి రా, ప్రూవ్ చేయి, నిరూపించు. చెత్త కబుర్లు మాట్లాడొద్దు. కబడదార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.